అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వి విద్యాసాగర్ నాయుడు. అన్నమయ్య జిల్లాకు నూతన జిల్లా పోలీసు అధికారిగా వి విద్యాసాగర్ నాయుడు పోలీసు గౌరవ వందనానంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరుల సమావేశంలో నూతన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాకు ఎస్పీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో చిత్తూరు, కడప జిల్లాలలో పనిచేయడం వల్ల ఈ జిల్లా మీద చాలా వరకు అవగాహన ఉందన్నారు. జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలుపరుస్తామన్నారు. అలాగే ఎర్రచందన స్మగ్లింగ్పై ప్రత్యేక నిఘా ఉంచి ఎర్రచందనం తరలింపు విషయంలో ఎవరైనా సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అంతేకాక ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. అలాగే జిల్లా కేంద్రమైన రాయచోటిలో ట్రాఫిక్ సమస్యలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రజలు కూడా తమ వంతు సహకరించి జిల్లా శాంతి భద్రత పరిరక్షణకు సహకరించాలని కోరారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. సో ఈ అన్నమయ్య డిస్ట్రిక్ట్కి పోస్టెడ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆల్రెడీ నేను చిత్తూరు ఇంకా తిరుపతి అర్బన్కి అంత ముందర SCB జాయింట్ డైరెక్టర్ కింద చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ సగం డిస్ట్రిక్ట్ మీద అయితే ప్రైమ్ ఆఫీసి కొంత కడప నుండి కొంత, అదేవిధంగా చిత్తూరు నుండి కొంత ఉన్నది కాబట్టి డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ స్టాఫ్ కూడా కొంతమంది నాకు ఫెమిలియర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ డెలివర్ ప్రొఫెషనల్ పోలీసింగ్ డిస్ట్రిక్ట్లో. అంతేకాకుండా మీడియా సైడ్ నుండి కూడా మాకు ఎంతో సహకారం అనేది అవసరం ఉంటుంది. ఫ్యాక్ట్స్ రిపోర్టింగ్ విషయంలో ఏమన్నా ఉంటే మాతో వెరిఫై చేసుకుని మీరు ఇమీడియట్గా అది ప్రజలకి అందించవచ్చు. అన్వెరిఫైడ్గా అయితే కొంచెం దయచేసి ముందరే పోస్ట్ చేయడానికి అది కూడా చూడకుండా కొంచెం మాతో వెరిఫై చేసుకోండి. సూన్ వీల్ అపాయింట్ PRO ఆల్సో. ఇక్కడ PRO కింద కూడా ఒకరిని డెసిగ్నేట్ చేస్తాం. మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక మీడియా వాట్సాప్ గ్రూప్ ఉందనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే మేము క్రియేట్ చేస్తాం. ఉంటే అండ్ వీల్ ట్రై టు మేనేజ్ ఇట్ ఇన్ ఏ బెటర్ వే. అది మీ సైడ్ నుండి ఏమన్నా ఈరోజు నేను మాట్లాడటం కన్నా నేను కొత్తగా వచ్చాను కాబట్టి పెద్ద వెంటనే ఏమి చెప్పడానికి కూడా ఎక్కువ ఏమి ఉండదు. మీ సైడ్ నుండి, మీడియా సైడ్ నుండి ఏమన్నా మాకు ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయని చెప్పగలిగితే ఐ బి హ్యాపీ టు లిసన్. మంత్లీ వన్స్ ఆ ప్రోగ్రామ్ అలా ప్రాపర్గా చేయడానికి చూస్తాం. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మేము అట్లాంటి గ్రీవెన్స్ చేయనా ఉంటే స్పెషల్గా రోజు దానికోసం విని, అదేవిధంగా ఎందుకంటే రీసెంట్గా కూడా చూసాం ఒక వైపులో వీడియో రావడం, అదేవిధంగా మన ప్రభుత్వం నుండి కూడా స్పందన అనేది ఉంది దానికి. అయితే ఏంటంటే ఫర్దర్గా కొద్దిగా ఆర్గనైజ్డ్ మేనర్లో ఎంబసీస్ వీటితో కూడా రెగ్యులర్ టచ్లో ఉండదు. ఎవరైనా నోడల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు అక్కడ ఈ అన్నిటితో కూడా మా వాళ్ళని టచ్లో రెగ్యులర్గా ఉండేది విధంగా. అదొకటి ఇక్కడ నుండి ఎక్కువ ఎక్కడికి వలస వెళ్ళారు అన్నది కూడా ప్రొఫైల్ కూడా తీసుకుంటాం. ఏ కంట్రీస్కి ఎంతమంది వెళ్ళారు అన్నది వీళ్ళు ట్రై టు కలెక్ట్ ద డేటా ఆల్సో. కలెక్ట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయినా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి చనిపోతూ ఉంటారు అక్కడ, వాళ్ళకి డెడ్ బాడీస్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అదేవిధంగా పేదరికం వల్ల కొంతమంది తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది, ఖర్చులు పెట్టుకోవడం వల్ల. ఎవరైనా మనకి మంచి సదుద్భావంతో ఎవరైనా NGOs కానీ ఇటువంటి వాళ్ళ కోఆపరేషన్ కూడా మేము తీసుకుంటాం. వీళ్ళు హ్యావ్ గుడ్ లైసెన్స్, అందరితోనూ ఎంపుల్గా మంచి లైసెన్సింగ్ పెట్టుకుని ఎవరికి తప్పు చేయని వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసింగ్ చేయాలన్నది మా ఉద్దేశం. జిల్లాలో ప్రధానంగా రాయచోటి నేను ఇందాక చూసిన దాన్ని బట్టి, నిన్న వస్తున్నప్పుడు చూసిన దాన్ని బట్టి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి. ఒకసారి మేము మీటింగ్ అనేది పెట్టుకుని ఈ కలెక్టర్ గారు, నేను, ఇంకా DFO గారు, మేము ముగ్గురం కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఏ విధంగా ఈ బార్డర్స్ దగ్గర చెకింగ్ మరింత బెటర్గా పెంచవచ్చు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుచుకొని. సో ఈ స్మగ్లింగ్ వంటి యాక్టివిటీస్ అంతకుముందు పాత నేరస్తులు ఎవరు ఉన్నారు, ఎగ్జిస్టింగ్ వాళ్ళ కార్యకలాపాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది మేము తెలుసుకుందామని చూస్తాం. దాని నుండి మీ సైడ్ నుండి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇస్తా ఉన్నాను. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. అండ్ ఆల్సో ఎవరైనా మీ తరపు నుండి కాదు,
ప్రజలకు కూడా చెప్తాము మీ తరఫున ఏంటంటే వాళ్ళ సైడ్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉండి మాకు ఇస్తే కనుక వీళ్ళు మెయింటైన్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ. త్వరలో మా దగ్గర ఆల్రెడీ ఒక నెంబర్ ఉన్నట్టుంది, గ్రీవెన్స్ నెంబర్. అది ఏ పర్పస్ మీద వాడుతున్నారు, హౌ ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ అన్నది ఒకసారి మేము గమనించుకుంటాను. చూసి దాన్ని బట్టి ఏమన్నా స్పెషల్గా ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలుగుతామా, డేటా కాన్ఫిడెన్షియాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతాం, అంటే ఎవరైనా చెప్తే మళ్ళీ వాళ్ళు చెప్పారు అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది జరిగే విధంగా కాకుండా కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అన్నది వీళ్ళు ట్రబుల్ సంఘటనలు అంటే మన చిత్తన లోపల కావచ్చు, దానిపైన మీరు దృష్టి పెడతారు. డెఫినెట్లీ నేను సిబ్బంది కొరత అన్నది అక్రాస్ స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఎస్పెషలీ కొత్త డిస్ట్రిక్ట్స్ అయిన తర్వాత ఇంకా రిక్రూట్మెంట్ కూడా అవ్వాల్సింది ఉంది కాబట్టి అన్నీ ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు. మా వరకు అయితే ఎంతవరకు మా దగ్గర స్టాఫ్ ఉన్నారు, వీళ్ళు ట్రై టు యూటిలైజ్ దమ్ ఇన్ ఏ బెటర్ మేనర్. వరకు అయితే బాగా అయితే జరుగుతుంది, అంతకన్నా బెటర్గా ఏమన్నా చేయగలం అన్నది డెఫినెట్లీ ట్రై టు. ఇంకా నికాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ ఇంపార్టెంట్ రోడ్స్ అన్నీ కూడా చూస్తాను. ఎందుకంటే గోల్చెరువు ఘాట్ అంతకుముందు నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాబట్టి చూశాను. అక్కడ కూడా ప్రమాదాలు మన మీడియం లేకపోవడం అన్నది ఒకటి మెయిన్ కారణం. ఫర్దర్గా ఎక్స్పెన్షన్ అవుతుంది కాబట్టి అసలు ఎన్హెచ్ వల్ల దృష్టి ఏ విధంగా ఉంది దాని మీద మీడియన్స్ ప్రొవైడ్ చేయడం. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా ఉంటుంది మాకు. దాంట్లో కూడా ఏ విధంగా మనం ఎక్కడైతే అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, సిగ్నల్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా బ్లింకర్స్ అవసరమైతే బ్లింకర్స్, రోడ్ సైన్స్, ఈ విధమైన లేకపోతే ఎక్కడైనా ఘాట్ సెక్షన్స్లో మనకి బ్యారియర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉండటం వల్ల మెరుగ్గా సేఫ్టీ ఉంటుంది అంటే డెఫినెట్లీ వీల్ ట్రై టు కీప్ స్మగ్లింగ్ పైన ఎలాంటి మందిని బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. ఈ బైండ్ ఓవర్స్ చేసిన వాళ్ళు ఫర్దర్ అఫెన్సెస్లో కనుక ఇన్వాల్వ్ అయితే బైండ్ ఓవర్స్ చేసిన అమౌంట్స్ ఖచ్చితంగా కట్టిస్తాం ఇక్కడ నుండి. అంతేకాకుండా ఫర్దర్ ఏవైనా ట్రబుల్సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏంటన్నది ఒకసారి నేను కూడా రివ్యూ తీసుకున్నాను. రివ్యూ తీసుకుని ఈ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. ఎస్పెషల్లీ ఈ ఐడియాక్ ఇట్లాంటివి చేసేవి కూడా ఉన్నాయి మనకి, ఎస్పెషల్లీ మదనపల్లి సైడ్, మేకలవారిపల్లి ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ ఏరియాస్ అన్నీ కూడా అంతకుముందు ఎంతో కొంత అవగాహన, మినిమం అవగాహన అయితే ఉంది కాబట్టి పీడీ యాక్ట్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్కడైనా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ బియాండ్ పాయింట్ వెళ్తుందంటే whoever is falling under the criteria of PDA, we will try to initiate a PDA on them as per necessity.